శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. రాహుల్ గాంధీ గారు బీహార్ ఎలక్షన్లో అంత ఫైట్ చేశారు కదా, అన్ని విన్యాసాలు చేశారు కదా. సో రిజల్ట్ పరంగా చూస్తుంటే ఇప్పుడు ఎన్డీఏకే ఇటువైపే కనపడతా ఉంది. సో మీరేమంటారు? ఇప్పుడు వాస్తవంగా రాహుల్ గాంధీ గారు ఆయన కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్ర చేశారు. తర్వాత పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరం వరకు పాదయాత్ర చేశారు. తర్వాత ఇప్పుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదాలో మహాగఠబంధన్ తరఫున నవ్వార్ నెవర్ అన్నట్టుగా, ఎందుకంటే గత 4 దఫాలుగా నితీష్ కుమార్ గారు అక్కడ విజయం సాధిస్తూ ఉన్నారు, పాలకులుగా ఉంటున్నారు. కాబట్టి ఇవాళ లాలూ గారి కుమారుడు యంగ్ పాలిటీషియను, రైజింగ్ పాలిటీషియన్గా కూడా చెప్పుకోవచ్చు తేజస్వి యాదవ్ని. ఎందుకంటే ఇవాళ నితీష్ కుమార్ గారి వయసు రీత్యా చూసుకున్నప్పుడు ప్రత్యర్థిగా ఉన్న తేజస్వి చాలా యంగ్స్టర్. అటువంటి తేజస్వికి కానీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కానీ, అలాగే జాతీయ రాజకీయాల దృక్కోణంలో కూడా చూసినప్పుడు 3 దఫాలుగా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధికారం దక్కించుకుంటున్న నేపథ్యంలో ఈ బీహార్ ఎన్నికలలో ఎన్డీఏని కనుక నిలవరించగలిగితే రేపటి రోజున అది జాతీయ స్థాయిలో మళ్ళీ తిరిగి యూపీఏని ప్రత్యామ్నాయ శక్తిగా ఎమర్జీ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది అని చెప్పని ఒక హోపు యూపీఏ నాయకత్వానికి. అంటే యూపీఏలో ఇవాళ అంటే యూపీఏ అండ్ ఇండీ కూటమి అంటున్నారు. యూపీఏ లేదు ఇవాళ, ఇండీ కూటమి. ఒకనాడు యూపీఏ ఉంది, వాళ్ళు ఇండీ కూటమి. ఇండీ కూటమిలో వివిధ పక్షాలు, ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ గారు కానీ, స్టాలిన్ గారు కానీ, ఇండీ కూటమికి అనుబంధంగానే కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, అలాగే మమతా బెనర్జీ గారు, అఖిలేష్ యాదవ్ గారు, కేజ్రీవాల్ గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే పక్షాలన్నీ కూడా ఇవాళ ఇండీ కూటమికి ఈ ఎన్నికల ఫలితాలు ఒక దిక్సూచిలాగా భావిస్తూ వస్తున్నారు వాళ్ళు. అంటే ఈ ఫలితాల్లో కనుక గణనీయమైన మెరుగైన ఫలితాలు ఇండీ కూటమి సాధించగలిగితే జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారికి సవాలు విసరగలిగే స్థాయి నాయకుడు గారు రాహుల్ గాంధీ గారు ఎమర్జ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇండీ కూటమి ఇవాళ పార్లమెంటులో ఎన్డీఏ కూటమికి ఇండీ కూటమికి మధ్య ఉన్న వ్యత్యాసం కూడా చాలా తక్కువ. అంటే బలమైన ప్రతిపక్షంలో ఇవాళ ఇండీ కూటమి ఉంది. సవాలు విసరగలిగే స్థాయిలో ఇండీ కూటమి ఇవాళ పార్లమెంట్లో ఉంది. దాన్ని మరింత విస్తృతపరచుకోవడానికి, తన నాయకత్వం మీద నమ్మకం కల్పించుకోవడానికి ఇది ఒక ఆస్కారం. కానీ అటువంటి అవకాశాన్ని రాహుల్ గాంధీ గారు ఆయన వ్యూహాత్మక తప్పిదాల వల్ల దుర్వినియోగం చేసుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ జనరేషన్ నాయకుడు, ఉన్నత విద్యావంతుడు, ఆయన విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన యువ నాయకుడు. ఆయన ఈ జనరేషన్ ఆలోచనలకి, ఈ జనరేషను ఆశలకి ఆశయాలకి భిన్నమైన రాజకీయ పందాన్ని ఎంచుకుంటా ఉన్నారు. ఇప్పటికీ కూడా స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నా కూడా ఇంకా రిజర్వేషన్ల గురించి, అంటే కులగణన జరగాలి, కులాలకి రిజర్వేషన్లు సమాన ప్రాతినిధ్యం దక్కాలి, ఇన్ని సంవత్సరాలుగా మీరు అమలు చేస్తూ వస్తున్నారు కదా పాలకులుగా. అంటే ఇన్ని సంవత్సరాల పాలన గడిచిన తర్వాత కూడా ఇవాళ సమాజంలో ఈ యంత్రాలు అదే విధిగా కొనసాగుతున్నాయి అని అంటే అది మీ అందరి వైఫల్యం కాదా? ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ రిజర్వేషన్లు పెంచాలి అని చెప్పనే ప్రతిపాదనతో మీరు ముందుకు వస్తున్నారు అని అంటే ప్రైవేట్ సెక్టార్లు కూడా ఇంకా అడుగు ముందుకేసి ఆయన ఆర్మీలో 10% ఉన్న అగ్ర కులాల వాళ్ళు అని చెప్పని ఆర్మీలో కూడా కులాల ప్రస్తావన తీసుకురావటం ఇవాళ జనరేషన్కి కావాల్సింది ఇవి కాదు. ఇవాళ జనరేషన్కి వాళ్ళ చదువు పూర్తి కాగానే మెరుగైన ఉపాధి కావాలి అనుకుంటున్నారు, మెరుగైన సివిక్ కమ్యూనిటీస్ ఉండాలి అనుకుంటున్నారు, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి అనుకుంటున్నారు, వాళ్ళ కొనుగోలు శక్తి బాగుండాలి అనుకుంటున్నారు, వాళ్ళ నివసిస్తున్న సమాజంలో శాంతి భద్రతలు కాపాడబడాలి అనుకుంటున్నారు. అటువంటి అంశాలను ప్రస్తావించకుండా ఎంతసేపటికి ఈ కులగణనలు, అన్నిటికన్నా ముఖ్యంగా ఓడ్చోరీ, ఒక అసంబద్ధమైన అవగాహన రాహిత్యపు ప్రతిపాదనగానే నేను దాన్ని భావిస్తా.
కారణం ఏంటి అంటే నా వ్యక్తిగత అనుభవం చెప్తాను నేను. నేను 1994లో నాకు 25వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను నేను. ఆ రోజుల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మెన్షన్ చేస్తాను నేను. మా నియోజకవర్గంలో 1989, 94 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలపాటి ధర్మారావు గారు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన ఏం చేశారంటే ఆ రోజుల్లో నియోజకవర్గంలో తెలుగుదేశం మెజారిటీ వచ్చే గ్రామాలన్నింటిలో కూడా ఆ గ్రామాల నుంచి చదువుల నిమిత్తమో లేదు పిల్లలను చదివించుకోవడానికో లేదు ఉద్యోగాల నిమిత్తమో పక్కన ఉన్న టౌన్స్లోనే ఇంకో దగ్గర ఉంటున్న ఆ ఊర్లో ఉంటున్న ఓటర్ల మొత్తాన్ని కూడా తీసేయమని చెప్పని, అంటే ఆ ఓట్లు వాళ్ళు ఎలక్షన్ టైంకి వచ్చి ఓట్లు వేస్తున్నారు, దానివల్ల తెలుగుదేశానికి మెజారిటీ వస్తుంది కాబట్టి ఆ ఓట్లు తొలగించేసేయండి. తొలగించినప్పుడు ఓట్లు తగ్గిపోతే మనం మెజారిటీ పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ఒక అతి తెలివి ప్రయోగం చేశారు వాళ్ళు. ఇవాళ ఏంటి, బ్యాచిలర్స్ వాళ్ళు కాలేజీలో హాస్టల్లోనూ చదువుకుంటూ ఉంటున్నారు, కుటుంబాలు ఇక్కడే ఉంటాయి. ఐటీఐయో పాలిటెక్నికో చేసి వాళ్ళు సమీపంలో ఉన్న పట్టణంలోనో హైదరాబాద్లోనో ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కుటుంబాలు అక్కడే ఉంటాయి. రేషన్ కార్డులో తల్లిదండ్రులతో వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు. వాళ్ళకి పెళ్ళయ్యి వాళ్ళకి ఇక్కడ స్థిర నివాసం ఏర్పడితే అప్పుడు ఇక్కడ వాళ్ళకు ఒక ఐడెంటిటీ, వాళ్ళకి ఇక్కడ ఓటు ఏదైనా వేరే వాళ్ళు నివసించే ప్రాంతంలో ఏర్పాటు అవడానికి ఆస్కారం ఉంటుంది. వీటినేటిని పరిగణలోకి తీసుకోకుండా గుడ్డెత్తి చేలో పడినట్టుగా ఓట్ల తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టారు. అది చిలికి చిలికి గాలివానలాగా మారి చాలా పెద్ద వివాదంగా మారి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నేను వాళ్ళు తొలగింపులు పెట్టిన 350 ఓట్లు మళ్ళీ నేను తిరిగి రప్పించా. ఎంఆర్ఓతో ఫైట్ చేసి ప్రతి ఇంటికి వాళ్ళు పర్సనల్గా ఇన్వెస్టిగేషన్కి వచ్చి ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు పర్సనల్గా నిర్ధారణ చేసుకొని ఈ పెట్టిన అప్లికేషన్లో తప్పుడు అప్లికేషన్ అని చెప్పని నిర్ధారణ చేసుకొని వాళ్ళు తొలగింపులు చేయాలి అనుకున్న 350 ఓట్లు మళ్ళీ తిరిగి కాపాడాం. అంటే ఎవరు చేయాలి ఈ పని? ఆ బూత్ లెవెల్లో అక్కడ అవగాహన ఉన్న రాజకీయ పక్షాలు చేయాల్సిన పని ఇది. ఒక బూత్లో అధికంగా ఆ ప్రాంతానికి సంబంధం లేని ఓట్లు చేరుతూ ఉన్నాయి. ఆ బూత్లో పనిచేసే రెండో రాజకీయ పక్షం ఏం చేస్తుంది? వీళ్ళు కదా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాల్సింది. ఇవాళ బీహార్లో అధికంగా ఓట్లు ఉన్నాయి అనుకున్నా, లేదు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు హర్యానాలోనో కర్ణాటకలోనో ఒక పర్టికులర్ పోలింగ్ బూత్లో ఒకే ఫోటోతోటి ఓట్లు అధికంగా ఉన్నాయి అనుకున్నా, ఆ బూత్ లెవెల్లో మీ పార్టీ క్యాడర్ ఏం చేస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019-24 మధ్యకాలంలో ఆ రోజున వైసీపీ పార్టీ ఇటువంటి ప్రయత్నాలకు దిగిన రోజున తన నియోజకవర్గ పరిధిలో అన్యాయంగా ఓట్ల తొలగింపులకు పాల్పడుతూ ఉన్నారు, అన్యాయంగా ఓట్ల చేర్పులకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పని స్థానిక శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ గారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి దాని మీద ఎంక్వైరీ కండక్ట్ చేయించి అక్కడ జరిగింది తప్పు నిజమేనని చెప్పి నిర్ధారణ చేయించి అక్కడ ఈఆర్ఓగా ఉన్న అనంతపూర్ జెడ్పీసీఓ భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేయించారా లేదా? ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్న పర్చూరు ఎమ్మెల్యేగా ఉన్న ఏలూరు సాంబశివరావు గారు ఆ నియోజకవర్గ పరిధిలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పని అధికారులు తన మొర ఆలకించడం లేదని చెప్పని ఇష్యూ హైకోర్టుకి తీసుకెళ్ళి హైకోర్టు ఆదేశాలతోటి తహసీల్దారులు, సిఐ, 3 ఎస్ఐలతో కూడా సస్పెన్షన్ గురయ్యారా లేదా? వందలాది మంది బిఎల్ఓలు సస్పెండ్ అయ్యారా లేదా? అంటే అక్కడ కారణం ఏంటి? అక్కడ స్థానికంగా ఉన్న రాజకీయ పక్షాలు అలర్ట్గా ఉన్నాయి. ఇటువంటి ప్రక్రియ రాజకీయంగా ఒక ప్రత్యర్థి పార్టీ ప్రయత్నం చేసినప్పుడు రెండో రాజకీయ పక్షం అలర్ట్గా ఉండాలి. నీ బూత్లో 1000 ఓట్లు ఉంటాయి. నీ బూత్లో ఉండే 1000 ఓట్లు ఎవరో నీకు ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళు కాకుండా అనీవెన్గా ఒక 100 మంది బయట నుంచి వచ్చి జాయిన్ అయ్యారు, లేదు ఈ 1000 మందిలోంచి ఒక 100 మందిని తీసేశారు. ఈ తీసేసే అప్లికేషన్ ఎవరి ద్వారా ప్రాసెస్ అవుతుంది? బిఎల్ఓ, విఆర్ఓ, ఎంఆర్ఓ. అంతిమంగా అక్కడ నిర్ణయం తీసుకునేది ఎంఆర్ఓ. ఎంఆర్ఓ స్థాయి వరకు కూడా గ్రామ స్థాయి నాయకత్వానికి యాక్సెస్ ఉంటుంది కదా. వీళ్ళు కదా ప్రాపర్గా మానిటర్ చేసుకోవాల్సింది. అసలు ఎలక్షన్ కమిషన్ అంటే ఎవరు? ఢిల్లీలో ఉండే 3 కమిషనర్లేనా? ఇవాళ గ్రామ స్థాయిలో పనిచేసే బిఎల్ఓలు, గతంలో అంగన్వాడీ టీచర్ను బిఎల్ఓలుగా ఉంచేవాళ్ళు, ఇవాళ గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల్ని బిఎల్ఓలుగా పెట్టారు. నీ గ్రామ పరిధిలో వాళ్ళే కదా. వాళ్ళు ఫామ్ 6 ఎన్ని సబ్మిట్ చేస్తున్నారు, ఫామ్ 8 ఎన్ని సబ్మిట్ చేస్తున్నారు అనే బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మా గ్రామం నుంచి ఎన్ని ఫామ్ 6లు వచ్చాయి, ఎన్ని ఫామ్ 8లు వచ్చాయి అని చెప్పని అడిగితే వాళ్ళు ఇవ్వాలి. మీకు అధికారికమైన సమాచారం ఇవ్వాలి.
అంటే ఎప్పటికప్పుడు రాజకీయ పక్షాలు అలర్ట్గా ఉండి ఈ ఓట్ల తొలగింపులు చేర్పుల్ని మానిటర్ చేసుకోవాల్సిన దగ్గర చేసుకోకుండా ఒళ్ళు బద్ధకంతో చేయాల్సిన పనులు చేయకుండా నింపాది కూర్చొని తర్వాత ఓటర్ లిస్టు పబ్లిష్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నిందించినటువంటి ఎలక్షన్ కమిషన్ కన్నా వేరే యంత్రాంగం ఉందా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ఎలక్షన్ కమిషన్ తరపున యాక్ట్ చేసేది. అసలు బీహార్లో ప్రధానంగా ఏవి ప్రభావితం అయి ఉంటాయండి? ఏ అంశాలు? అంటే నేను చెప్తుంది ఏంటంటే ఇవాళ ఎంతసేపటికి రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ని భారతీయ జనతా పార్టీ కలిపి కొల్లుడై వాళ్ళు ఈ తొలగింపులు చేర్పులకు పాల్పడుతున్నారు అని చెప్పని ఆరోపిస్తా ఉన్నారు. అవును, పదే పదే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మీ పార్టీ ఏం చేస్తుంది? మీ పార్టీ యంత్రాంగం ఏం చేస్తుంది? మీరు పటిష్టపరచుకోవాల్సింది, ట్రైనింగ్ ఇచ్చుకోవాల్సింది, సమర్థంగా వ్యవహరింపజేసుకోవాల్సింది మీ పార్టీ యంత్రాంగాన్ని. ఇది పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధినేతగా మల్లికార్జున్ ఖర్గే గారిది మీది ఫెయిల్యూర్. మీ ఫెయిల్యూర్కి మీరు పదే పదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చేసి నేను హైడ్రోజన్ బాంబు వేస్తున్నా, నేను న్యూటన్ బాంబు వేస్తున్నా, ఈ బాంబుల వల్ల మీరు పలచనవుతున్నారు. మీకు అసలు రూట్ లెవెల్ ఎలక్షన్ ప్రొసీడింగ్స్ గురించి అవగాహన లేదన్నది అర్థమవుతుంది. ఇవి ఇంటలెక్చువల్ డిస్కషన్కి దారితీయడానికి ఆస్కారం ఉంటుంది, కొద్దిమంది చర్చించుకోవడానికి ఆస్కారం ఉంటుంది తప్ప సామాన్య ప్రజానీకానికి అవసరమైన దైనందిక జీవితంలో ఒక సామాన్య కుటుంబీకుడు ఏం కావాలనుకుంటున్నాడు? ఆ లెవెల్లో మీరు ఎక్కడ పోరాటాలు చేస్తూ ఉన్నారు? ఇవాళ ధరల పెరుగుదల లేదు, ద్రవ్యోల్బణం అనేది కూడా సామాన్యుడికి సంబంధించిన, సామాన్యుడికి అర్థమయ్యే అంశం కాదు. నిరుద్యోగత, వీటి గురించి ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు? ఇవాళ వీటి గురించి ప్రస్తావన వదిలిపెట్టేసి అసంబద్ధమైన టాపిక్స్ తీసుకొని మీరు పరిష్కరించుకోవాల్సిన అంశాలకి నరేంద్ర మోడీ గారినో లేదు ఎలక్షన్ కమిషనర్నో నిందిస్తూ, ఎలక్షన్ కమిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద ఆధారపడే పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా సరే ఆయా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలే ఎలక్షన్ కమిషన్కి పనిచేసేది. మీరు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకోక మీ పార్టీ ఫెయిల్యూర్కి ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఇవాళ ఈ విధమైన చర్చలకి మీ కాలం మొత్తం వెచ్చిస్తా, వీటి ద్వారానే నేను ప్రభుత్వాన్ని చాలా గట్టిగా నిందించగలుగుతా ఉన్నా, ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నా అని చెప్పని అసలు సిసల రాజకీయాన్ని మీరు వదిలిపెడతా ఉన్నారు. ఇవాళ ప్రజలు ఈ అసంబద్ధమైన ప్రస్తావనల వైపు మొగ్గటానికి సిద్ధంగా లేరు. ఇంకొక అంశం కూడా ఏంటి అంటే ఇవాళ జాతీయ స్థాయిలో ఒక అసలు సిసల ప్రత్యామ్నాయంగా మీరు కంటికి కనపట్టాల. కారణం ఏంటి అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ 2014, 2019లో కూడా ఎన్డీఏలో అలయన్స్ పార్ట్నర్ ఉన్నా కూడా తనకు తాను సొంతంగా మెజార్టీ సాధించగలిగింది. ఈరోజు తాను సొంతంగా మెజార్టీ సాధించలేకపోయినా మెజార్టీకి కోతవేడి దూరంలో 240 స్థానాల దగ్గర ఆగగలిగింది. కానీ మీ పార్టీ ఇవాళ 99 స్థానాల దగ్గర మీరు ఆగున్నారు. 272 స్థానాల మ్యాజిక్ ఫిగర్కి మీరు చేరువ కావాలి అని అంటే మీరు ఎవరి మీద రిలై అవ్వాలి? మీ చుట్టూనే అలయన్స్ పార్ట్నర్లు ఎటువంటి వాళ్ళు ఉన్నారు? ఎంత ఇన్కన్సిస్టెంట్ పాలిటీషియన్స్ ఉన్నారు? మమతా బెనర్జీ ఈరోజు ఏం మాట్లాడుతుందో, ఈరోజు ఏ నిర్ణయం తీసుకుంటుందో, రేపే నిర్ణయం తీసుకుంటుందో పొంతన ఉండదు. కేజ్రీవాల్ కూడా అటువంటి నాయకుడే. మీ వైపు స్థిరంగా నిలబడేది స్టాలిన్ ఒక్కడే. ఒక్క స్టాలిన్ తోటి, ఒక్క రాహుల్ గాంధీ తోటి ఇవాళ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అనగలిగే నమ్మకాన్ని మీరు కలిగించలేకపోతా ఉన్నారు. ఇవాళ అఖిలేష్ యాదవ్ కూడా 100% కాంగ్రెస్ మేము కలిపే రేపు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలయన్స్ తోటి మేము పోటీ చేయబోతున్నాం అని చెప్పగలుగుతారా? అక్కడున్న మాయావతిని ఎలా డీల్ చేస్తూ ఉన్నారు? అంటే ఇక్కడ జాతీయ స్థాయిలో ఒక అతుకుల పొంత లాంటి ప్రత్యామ్నాయంగా మీరు కనిపిస్తూ ఉన్నారు. ఒక నమ్మకాన్ని మీరు కలిగించలేకపోతూ ఉన్నారు. దీని ఇంపాక్ట్ తోటి వ్యక్తిగతంగా రాహుల్ గాంధీలో 1% కూడా అతని క్యారెక్టర్ విషయంలో కానీ, అతని ఎబిలిటీ విషయంలో కానీ మచ్చపెట్టడానికి, అంటే ఏలెత్తి చూపడానికి ఏం లోపం లేదు. వ్యూహాత్మకంగా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఆయన రాజకీయంగా జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయంగా ఎదగాలి అన్నా, అలాగే ఇవాళ రాష్ట్రాల్లో కోల్పోతున్న ఈ పట్టును మళ్ళీ తిరిగి నిలుపుకోవాలి అన్నా, ఇవాళ భారతీయ జనతా పార్టీని 3 దఫాల తర్వాత అయినా సరే నిలవరించి మళ్ళీ తిరిగి తాను జాతీయ స్థాయిలో తమ కూటమిని, ఇండి కూటమిని అధికారంలోకి తీసుకురావాలి అన్నా కూడా 100% వాళ్ళ స్ట్రాటజీస్ని పునఃసమీక్షించుకోవాలి. జరుగుతున్న లోపాలని ఏంటి, అసలు ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం అడుగులేస్తూ ఉన్నామా, మనకి తోచిన నినాదాలతోటి, మనకి తట్టిన నినాదాలతోటి
తెలంగాణలో కులగణన మనం చేశాం కదా అని చెప్పని తెలంగాణ కులగణన ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరి మీద రుద్దాలి అనుకుంటున్నామా? ఏ విధంగా ఈ రిజర్వేషన్లు పెంచటము తగ్గటము దీని మీదే చర్చ పరిమితం చేద్దామా? ఆర్మ్డ్ ఫోర్సెస్లో కూడా ఈ కులాల ప్రస్తావన తీసుకురావడం అనేది ప్రజలు సమర్థించుతున్నారా, ప్రజలు విముఖత చూపుతున్నారా? ఈ దిశగా కనుక ఆలోచన చేయకుండా ఉంటే రాహుల్ గాంధీ గారి స్థాయి, ఆయన హోదా క్రమక్రమంగా ఇంకా బలహీనపడుద్దే తప్ప 100కి 100 పాళ్ళు ఆయన ఒక అసలు సిసల ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోతారనేది వాస్తవం.